మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎదుటి మనుషులు మనకు తెలిసిన వాళ్ళు కనిపించిన ఒక ఉత్సాహం ఉంటుంది, హే అని ఇట్లా ముట్టేస్తాం. ఒకరి పర్మిషన్ లేకుండా అవతల వ్యక్తిని తాకడము తప్పే. ఒకరి పర్మిషన్ లేకుండా అవతల వ్యక్తి వస్తువులు ముట్టడము తప్పే. ఒకరి పర్మిషన్ లేకుండా అవతల వ్యక్తి ఫోన్లు, పర్సనల్ ఫోన్ అంటే ఇంతకుముందు మనం డైరీలు మాట్లాడుకునేవాళ్ళం. ఒకప్పుడు ఇతరుల డైరీలు చదవడం అనాగరికం, అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరిదన్నా పర్సనల్ డైరీలు కనిపిస్తే మ్యాక్సిమం చాలామంది చదవరు, అదంతే. ఇప్పుడు ఫోన్లు మన డైరీలు అయిపోయింది కదా పర్సనల్. కోర్స్ అందరికీ ఇంకా చాలా పర్సనల్ అయిపోయాయండి, ప్రతిదానికి పాస్వర్డ్లు అన్నీ ఉంటాయి, వాట్ ఎవర్. మన వ్యక్తిత్వాన్ని చెప్పేవి మన ఫోన్లు. ఇప్పుడు మనం పెట్టుకునే హలో ట్యూన్స్ నుంచి, స్క్రీన్ సేవర్స్ నుంచి, డీపీల నుంచి, మనం పెట్టే స్టేటస్ల నుంచి అన్నీ కూడా మనం ఏంటి అనేది చెప్తున్నాయి ఇవాళ రేపు ఫోన్లు. అలాంటి ఫోన్లని అంటే ఒక ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని యాక్చువల్గా మనం సేకరించడం అనేది చాలా పెద్ద 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 నేరం ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు మన రాజ్యాంగంలో. అవును, అంతే, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 10 ఏళ్ళు ఏం చేయాలో తెలియక, ఇంకో 10 ఏళ్ళు నేనే కొనసాగాలంటే ఏం చేయాలి అని ఒక వింత ఆలోచన వచ్చి, అవతల వ్యక్తులు ఎవడు మనోడు ఎవడు పగోడు అని తెలుసుకునే విషయంలో ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ చేద్దాం అనుకున్నారు. కేసుల గురించి పోలీసులు ఏం మాట్లాడుకుంటారు, హైకోర్టు జడ్జిలు ఏం మాట్లాడుకుంటారు, అదేంటి గవర్నర్ని ఈవిడ్ని పెట్టారు ఈవిడేం మాట్లాడుకుంటుంది, సడన్గా షర్మిల గారు వచ్చి పార్టీ పెడితే ఈవిడేంటి సడన్గా తెలంగాణకు రావడం ఏంటి, అసలు ఈవిడ ఉద్దేశం ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద ఫోకస్ పెట్టి ఫోన్ ట్యాపింగ్స్ అన్నీ చేశారు. మనోడు కాదు పగోడు అని ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు. మునుగోడు ఎలక్షన్లు, దుబ్బాక ఎలక్షన్లు, నీ బొంద ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షను భ్రష్టు పట్టించారు. ఏ కారులో అయితే చిల్లర అటు ఇటు పోతుందో దాన్ని ఆపడం, మనం పంచే చిల్లర మాత్రం యథేచ్ఛగా పంపించడం. మరి ఇంత వ్యవహారం అసలు ఎలా జరుగుతుంది అంటే, అది జరిపించే టాస్క్నే పోలీసులకు అప్పచెప్పడం, ఆ పోలీసు పెద్ద ఇంకొకడికి చెప్పి వాడు ఇంకొకడికి చెప్పి ఆ నలుగురు దొరికి ఇప్పుడు నిజం ఒప్పుకోవడం. అసలు పెద్ద మనిషిని ఓయ్ రావయ్య బాబు అదేందో చెప్పించావు అంటే నేను రాను అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి దోబూచులు ఆడుతూ మొత్తానికి జుట్టుబట్టి ఈడ్చుకొచ్చేలాగా తయారు చేయడం. తీరా జుట్టుబట్టి ఈడ్చుకొచ్చి కూర్చోబెడితే ఇచ్చేపడం నేను చెప్పపో అనడం. ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం తెలంగాణలో. మరి ఆంధ్రప్రదేశ్ అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హౌస్ ఇక్కడ ఉంది, ఆఫీసు ఇక్కడ ఉంది. అంతెందుకు, జగన్ గారికి సంబంధించిన ఆస్తులు హైదరాబాద్లోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు కొద్దో గొప్ప హైదరాబాద్లో ఉన్నాయి. అప్పుడప్పుడు వస్తారు పోతారు. ఆంధ్రప్రదేశ్లో బిజినెస్లు చేసే బడా బిజినెస్ నేతల వాళ్ళ ఆస్తులు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వీళ్ళందరి ఫోన్లన్నీ ట్యాప్ చేసి, నయీం ఫోన్ కూడా ట్యాప్ చేసే పట్టుకున్నారు, తెలుసా మీకు ఆ విషయం? సరే పోన్లే గ్యాంగ్స్టరు, ఆయన నయీం మీద ఎందుకు ఫోకస్ పెట్టారంటే ఆయన దగ్గర 5,000 కోట్లు ఉన్నాయంట తీసుకుందామని. నెక్స్ట్ సత్యం రామలింగరాజు గారు అరెస్ట్ అయిన వెంటనే ఆయనకి 111 జియోకి సంబంధించిన ల్యాండ్ ఇప్పుడు ఉన్నాడుగా వీళ్ళ అబ్బాయి, జన్వాడ ఫామ్ హౌస్ ఉన్న ఏరియా అదంతా వాళ్ళదే. అది ఒక ఒప్పందం ప్రకారంగా వాళ్ళని విడుదల చేశారు. చేసినవన్నీ చెండాల పనులే, ఒక్కటి మంచి పని అంటూ లేదు, చెప్పుకోవడానికి అసలు లేనే లేదు వీళ్ళ జీవితం మొత్తంలో. కోర్స్ అందుకని చెప్పి ఇంకా అనుభవిస్తారులే, అది పెద్ద విషయం కాదు. వీళ్ళ కొడుకు మళ్ళీ పెంపకం ఎలా ఉంటుందో మనుషులు అలా తెస్తారు. అందుకని చెప్తున్నా, ఆయనకి మాట్లాడడం రాదు, వాళ్ళ అబ్బాయి కూడా అలాగే తయారయ్యాడు. సీఎం ఒక హౌలాగాడు, రేవంత్ రెడ్డి అది ఇది అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. మొన్న మనం చూసాం, ఆయనకి ఇంగ్లీష్ రాదు, అదేంటో రాదు, ఇదేంటో రాదు, తెలివి లేదు, ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాడు. సరే పోన్లే, నీ చావేదో నువ్వు చావు, నీకు దగ్గర పడింది అనుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. లోకేష్ గారి ఫోను, చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ చేసి జగన్కి సమాచారం ఇవ్వడం. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ షర్మిల గారు ఇక్కడికి రావడం. ఎందుకు వచ్చింది ఈవిడ సడన్గా, ఆ ఫోన్ ఏదో ట్యాప్ చేయండి చేశారు. ఆవిడ మాట్లాడుకునేటివన్నీ విన్నారు. ఆవిడ ఎన్ని ఫోన్ నెంబర్లు మార్చిందో అన్ని ఫోన్లు ట్యాప్ చేశారు.
ఇక్కడ మాట్లాడు సరే, నీకు హాని లేదు, ఆవిడెవరో వచ్చి ఓ పార్టీ పెట్టింది, కొత్తగా ఎవడన్నా పార్టీ పెట్టుకోవచ్చు, నీకున్న మైలేజ్ ఆ పార్టీకి లేదు, నీకున్న నాయకులు ఆ పార్టీలో లేరు, నీకు అపోజిషన్ కాదు, ఏదో కొట్లాడుతుంది మంగళవారం దీక్ష అని ఏదో సంథింగ్, అలా ఉండని పర్వాలేదు. కానీ అక్కడి కీలక సమాచారం తీసుకెళ్ళి జగన్కి చెప్పడం, రోజా ఇంటికి వెళ్ళి రోజాకి చెప్పడం ఏం జరిగిందో, ఇదేంటో సరే వాట్ ఎవర్. నువ్వు అనంత పద్మస్వామి టెంపుల్కి వెళ్తూ వెళ్తూ అనుకోకుండా రోజా గారి ఇంటికి వెళ్ళి కీలకమైన సమాచారాలన్నీ అక్కడ చెప్పి అట్నుంచి అటు వెళ్ళి రావడం, ఎవరికి ఏం చేరాలో అలా చేరాయి డైరెక్ట్. అంటే కొన్ని ఫోన్లో మాట్లాడుకోలేనివి కూడా ఉంటాయి కదా రహస్యాలు, ఇలాంటివన్నీ చేరవేయడం, వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడం, అది కాస్త ఎక్కడికో వెళ్ళింది. చివరికి లోకేష్ గారి ఫోను, చంద్రబాబు నాయుడు గారి ఫోను అన్నీ కూడా ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకునేటివన్నీ విని ఇదంతా, అండ్ వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న ఫోన్స్ అన్ని హ్యాక్ చేసి వాళ్ళు మాట్లాడి, చివరికి వాట్సాప్ కాల్స్ కూడా, వాట్సాప్ ఫోన్ కాల్స్ వస్తాయి కదా, అవి కొంచెం సేఫ్ అనుకొని అందరు మాట్లాడుతూ ఉంటారు, అవి కూడా ట్యాపింగ్ ద్వారా రికార్డింగ్ చేయించుకొని ఏం ఆనందపడ్డారో తెలియదు. చివరికి సినిమా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇప్పుడు అనుభవించండి. ఎందుకు చెప్పనా, ఏపీ నుంచే కాదు, వీళ్ళు ఏపీలో కేసులు పెడితే అరెస్ట్ అవుతాడు, అక్కడ తీసుకెళ్ళి ఉతికారేస్తారు, తర్వాత సంగతి. మహారాష్ట్రలో పార్టీ పెట్టాడు కదా, ఆ ధైర్యంతో మహారాష్ట్రలో ఎన్ని ఫోన్లు ట్యాపింగ్లు చేశారు, ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు మొదలు పెడితే అక్కడ నుంచి కూడా అరెస్ట్ వస్తుంది, అది త్వరలోనే ఉంది. షర్మిల గారి ఫోన్, మళ్ళీ తమిళసై గారి ఫోన్ను ట్యాప్ చేయడం, గవర్నర్ గారి ఫోన్ ట్యాప్ చేయడం, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్లు చేయడం, వావ్ సూపర్. ఇట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం, ఇంత డబ్బు సంపాదించుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని ఎంచుకొని పోలీసులకి పెట్టి, ఆ ప్రభాకర్ రావుకి పెట్టి, ఆ ప్రణీత్ రావుకి మేపి, వీళ్ళందరినీ మేపి ఆయనని ఫారిన్ నుంచి రాకుండా చేసి, ఇప్పుడు ఏదో కాన్ఫిడెంట్, నువ్వు నోరిప్పకు అని చెప్పేసి ఆయన మాట్లాడట్లా. మనం ఆ దెబ్బేసేవి ఇవి లేవు వీళ్ళ మీద. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు, కొట్టొద్దు తిట్టొద్దు ఏమీ చేయొద్దు, వాడి చేత నిజం ఎలా కూడా రాబట్టించాలి, విచారణ మాత్రమే చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే అక్కడ కవిత తప్పించుకుంది, ఇక్కడ ఈయన తప్పించుకున్నాడు. బట్ ఎవరు తప్పించుకోలేరు చట్టం ముందు. నువ్వు ఫార్ములా ఈ రేస్ విషయంలోనూ కూడా అరెస్ట్ చేసుకుంటే చేసుకో అన్నావు, అది కూడా అరెస్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్బీఐ పర్మిషన్లు అనేవి ఒకటి ఉంటాయి, మంత్రులకి ఆదేశాలు ఇచ్చావు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చిల్లర ట్రాన్సాక్షన్లు జరిగాయి, చేసిన స్పాన్సర్షిప్కి అర్థం లేదు, అసలు కంపెనీ చేతులు ఎత్తేసిన తర్వాత నువ్వు ఏదో కొవ్వెక్కి చేసిన పనది, దానికి సంబంధించి కొన్ని ఉంటాయి. ఇట్లాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే 5 నిమిషాలు కదా అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త పక్క రాష్ట్రాల నుంచి కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇదేమంత సున్నితమైన విషయం కాదు, అంత ఈజీగా వదిలేయాల్సింది కూడా కాదు. మెడకి ఉచ్చు ఖచ్చితంగా బిగించుకుంటుంది. నువ్వు ఒరే రేవంత్ రెడ్డి హౌలాగాడు ఇది అన్నా కూడా అక్కడ రియాక్షన్ లేకుండా చక్కగా వీళ్ళు ఈవెంట్ చేసుకొని మరీ వచ్చారంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మెల్లిమెల్లిగా అన్నీ చేసే ప్రతి పాపము రాసుకునే పడుతుంది అన్నట్టుగా మాట్లాడే ప్రతి అంశం కూడా రికార్డు ఉంటుంది. దానికి కరెక్ట్ సమాధానం అనేది మాత్రం ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. వీళ్ళైతే కౌంట్ డౌన్ చేసుకుంటూనే బ్రతకాలి. ఇక మీదట నాకు తెలిసి పింకీలో అనే పార్టీ ఇక్కడ ఉండదనే నాకు అనిపించింది.